అన్న రీసెంట్ గా చూసుకుంటే మనం ముస్లిం సోదర్స్ వక్ బిల్ బాగా వైరల్ అవుతుంది. అవును, అసలు దీనికి టీడీపీ పార్టీ సపోర్ట్ చేస్తుందా లేదా? టీడీపీ ఆల్రెడీ సపోర్ట్ చేస్తుంది, వైసీపీ అపోజ్ చేస్తుంది. ఓకే, ఏ విధంగా? అనుకున్నారు ఆ. కానీ వైసీపీ సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు దానికి. ఉమ్, ఎందుకు అంటే వక్ బిల్ అనేది ఏంటంటే ఏవైతే 1947లో ఇండియా ఇండిపెండెన్స్ వచ్చిందో అప్పుడు ముస్లిం రాజులు ఎవరైతే ఉండేనో వాళ్ళ ప్రాపర్టీస్ ఏవైతే ఉండేనో అది ముస్లిం సోదరులకు అందించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి ఉంది, తిరుపతిలో నుంచి వచ్చిన డబ్బులు కావచ్చు లేకుంటే దానికి సంబంధించిన ల్యాండ్ అంతా ఎండోమెంట్ కింద ఉంటుంది. ఉమ్, సో అట్లనే ముస్లిమ్స్ వాళ్ళది వక్ బోర్డ్ అని ఉంటుంది, ఆ, వక్ బోర్డులో ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే దీన్ని మొత్తం ఎలా చేస్తున్నారంటే హిందూ ముస్లిం ఫీలింగ్ లెక్క రెచ్చగొడుతున్నారు అవును. దేశంలో. ఆ, యాక్చువల్లీ ఏంది వక్ బోర్డ్ అనేది ఉంది, దానికి ఒక అమెండ్మెంట్స్ అంటే దాంట్లో కొన్ని చేంజెస్ తెస్తా ఉంటాం టెక్నాలజీ పరంగా. ఓకే, ఇప్పుడు ఇంతకుముందు ల్యాండ్స్ ఏముండే, మనకు ఫెన్సింగ్ ఉండకపోతుండే. కాంగ్రెస్ వచ్చినప్పుడు ఏం చేసింది, మనకు లెక్కలు తెలవాలి ఏది గవర్నమెంట్ ల్యాండ్ ఏది వక్ ల్యాండ్. వక్ ల్యాండ్ అంటే అది దర్గా కావచ్చు, మస్జిద్ సంబంధించిన ల్యాండ్, లేకుంటే ముస్లిం ధర్మగురు వాళ్ళకు సంబంధించిన ల్యాండ్, లేకుంటే ముస్లిం రాజులకు సంబంధించిన ల్యాండ్స్ అవి వక్ ల్యాండ్ అనేది. ఓకే, సో బిల్స్ లో అమెండ్మెంట్ తెచ్చినప్పుడు ఏంటంటే ఈ వక్ ల్యాండ్ ఉంది గవర్నమెంట్ తీసుకుంది అనుకోండి, దానికి సంబంధించి ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వక్ ల్యాండ్ మీద కట్టారు. ఉమ్, కానీ దానికి ఏం చేశారు, సమ్ ఆఫ్ ద అమౌంట్ ఈస్ దే హావ్ పే టు వక్ బోర్డ్. ఓకే, కొనుక్కున్నారు, వాళ్ళకి గవర్నమెంట్ కొనుక్కున్నారు. ఆ. ఆ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఎవరైతే స్థాపించారో వాళ్ళతో ఒక అగ్రిమెంట్కి వచ్చేసి మీది ఇంత ల్యాండ్ మేము తీసుకుంటున్నాము, ఒక అక్కడ మాస్కో ఏదో చిన్నది ఉండే ఉమ్, ఆ పీస్ కూడా రన్వేలో వస్తుందని వాళ్ళు తీసుకున్నారు. ఓకే, తీసుకొని దానికి ఒక సమ్ ఎక్స్రేషియా అమౌంట్ అనేది వక్ బోర్డ్కి ఇస్తున్నారు. ఆ వక్ బోర్డ్ డబ్బులు ఏం చేస్తుంది, పేద ముస్లింలకు ముస్లిం ఎడ్యుకేషన్స్కి లేకుంటే మదర్స్లకు ఇస్తుంది. ఇప్పుడు టీడీపీ ఏం చెప్పింది, వక్ బోర్డ్ బిల్ ఏదైతే పార్లమెంట్లో పాస్ అవుతుందో ఓకే, దాంట్లో 3 పాయింట్స్ మనం అడిగినాం. ఒకటి, వక్ బోర్డ్లో నాన్ ముస్లిం క్యాండిడేట్స్ ఎవరు ఉండొద్దు స్టేట్ కానీ సెంట్రల్లో. ఉమ్, ఇంకోటి, వక్ బై యూజర్స్ అంటే ముస్లిమ్స్ ఫేవరబుల్గా డిసిజన్స్ ఉండాలి, ఏ డిసిజన్ తీసుకున్నా వాళ్ళని సంబంధించి తీసుకోవాలి. ప్లస్ దీన్ని డిజిటలైజేషన్ చేయాలి, ఉన్న ప్రాపర్టీస్ పోయిన ప్రాపర్టీస్. ఓకే, ఇప్పుడు నా దగ్గర 100 ఎకరాలు ఉంది వక్ ల్యాండ్, 60 ఎకరాలు కొట్టేశారు లేకుంటే కబ్జా అయిపోయింది, సేల్ అయిపోయింది, ఏమైంది అనేది అంతా డిజిటలైజ్ కావాలి. ఉమ్, ఒక లేమెన్ గా ఒక నార్మల్ సిటిజన్ గా నేను తెలంగాణలో ఎన్ని వక్ బోర్డ్ ల్యాండ్స్ ఉన్నాయి, ఆ ప్రాపర్టీస్ ఏమేమైనా నేను గూగుల్ కొడితే నాకు తెలిసిపోవాలి. ఓకే, చంద్రబాబు నాయుడు ఆన్లైన్ చేయాలి, ఆన్లైన్ డిజిటలైజేషన్. ఉమ్, సో చంద్రబాబు నాయుడు ఒక్కటే అన్నారు, పోయిందా పోయింది, ఉమ్, ఉందా ఉన్నది, ఏముంది అనేది పబ్లిక్ కి చూపించాలి. ఓకే. కానీ మరి దీనికి మీద ఎందుకన్నా వైసీపీ నాయకులు కనపడ్డది? ఇప్పుడు వైసీపీ వాళ్ళకి ఏంటంటే ఓట్ బ్యాంక్ పోలరైజేషన్ చేయడానికి. ఉమ్, ఇప్పుడు భారతదేశంలో సుమారుగా 30 కోట్ల మంది ముస్లిమ్స్ ఉన్నారబ్బా. ఉమ్, అందరికి 30 కోట్ల మంది 30 కోట్ల మంది ఉండొచ్చు ఇండియా సుమారుగా. అంతగా. అవును, ఆ, అందరికి పోయి మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం కదా. ఉమ్, ఇప్పుడు మీడియాలోనే చూస్తే చాలా మంది ముస్లిమ్స్ ఎవరైతే ఇంటలెక్చువల్స్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అంటున్నారు, ఇప్పుడు ఆల్రెడీ కబ్జా అయిపోయినాయి, ఉమ్, సేల్ అవుట్ అయిపోయినాయి. ఇప్పుడు నేను కబ్జా చేసిన, నేను 10 మందికి అమ్మేసిన, ఇప్పుడు అది రీకవర్ చేయాలంటే కష్టం. కానీ వాళ్ళకి ఫైన్ వేసి పెనాల్టీ వేసి ఎంతో అంత డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు లీగల్గా. అవును. సో చంద్రబాబు నాయుడు గారు అండ్ టీడీపీ మైనారిటీ సెల్ టీం మనం దీన్ని సర్వే చేసి ఏమనుకున్నాం, జరిగిపోయింది, నష్టం జరిగిపోయింది ఆల్రెడీ. దేశంలో ఎన్ని లక్షల కోట్లు వేల ఎకరాలు దోచేశారు. ఎవరు దోచేశారు, పొలిటికల్ లీడర్స్ దోచేశారు. ఓకే, మొత్తం ఆల్ ఓవర్ ఇండియా. ఆల్ ఓవర్ ఇండియా. ఆ, దాంట్లో మైనారిటీస్ ఉండొచ్చు, నాన్ మైనారిటీస్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. సో గత మర్చిపోయి, కానీ మనకు ల్యాండ్ ఎంత ఉండే, ఇప్పుడు ఎంత అవైలబుల్ ఉంది, Hmm. దాని ప్రెసెంట్ మార్కెట్ వాల్యూ ఏముంది, ఏవైతే కబ్జాలు అయిపోయినాయో దాని నుంచి ఎక్స్రేషియా అమౌంట్ ఉంటే రికవర్ చేసుకుందాం. Hmm. ఇవి 3 పాయింట్స్. ఇంకో వక్ బోర్డ్లో ఎవరైతే మెంబర్స్ అవుతారో దే షుడ్ బి ఏ ముస్లిమ్స్, దే షుడ్ నాట్ బి ఏ థర్డ్ పార్టీ, ఓకే, ఎనీ అదర్ రిలీజియన్. ప్లస్ వాళ్ళు ఏదైనా డిసిజన్స్ తీసుకుంటే కూడా పబ్లిక్ ఒపీనియన్స్తో తీసుకోవాలి. ఇట్ ఈస్ నాట్ దట్ నేను చైర్మన్ ఉన్నా, నేను ప్రెసిడెంట్ ఉన్నా, నేనే తీసుకోవాలి. ఉమ్, ఇట్ షుడ్ గో టు ద పబ్లిక్. ఓకే. అంటే వాళ్ళ నిర్ణయమే. ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇన్ని సంవత్సరాల నుంచి వక్ బోర్డు ఉన్నా కానీ ల్యాండ్లు కాపాడలేకపోతారు కదా, ఉమ్, ప్రాపర్టీస్ ఎంకరేజ్మెంట్ అయిపోతున్నాయి, ఎక్కడ పోతున్నాయి తెలుస్తలేవు, డాక్యుమెంట్స్ మిస్ అవుతుంది, డాక్యుమెంట్స్ అవుతున్నాయి. మిస్సింగ్. ఓకే, ఆ, సో అందుకనే డిజిటలైజేషన్ అడిగారు చంద్రబాబు నాయుడు గారు. చాలా మంది చెప్పారు టీడీపీ దీనికి సపోర్ట్ చేస్తే ముస్లిమ్స్ ఓటేయారని, ఆ, కానీ వాళ్ళకి తెలీదు. పోయిన ఎలక్షన్లో కూడా 9 to 10% ఆఫ్ ముస్లిమ్స్, ఆంధ్రప్రదేశ్లో 14% ఉంటే 10% టీడీపీకి వేశారు. 10%. 10%. ఓకే, నువ్వు కావాలంటే కడప ఎట్లా గెలిచినావు, ఆ, కడపలో ముస్లిం పాపులేషన్ ఎంత ఉందో తెలుసా, 50-50 ఉన్నారు ముస్లిమ్స్ హిందూస్ ఓకే, కడపలో. క్రిస్టియన్స్ కలిపి. ఆల్మోస్ట్ ఆల్ 45% అబౌవ్ ఉన్నారు ముస్లిమ్స్. ఉమ్, వాళ్ళందరూ టీడీపీకి ఓటేశారు కదా, ఓకే. అందుకే టీడీపీ గెలిచింది. ఉమ్, ఇప్పుడు వైసీపీ ఏం చేయాలనుకుంటుంది, ఏదో ఒకటి ముస్లిమ్స్లని ఎవరైతే అన్ఎడ్యుకేటెడ్ ఉన్నారో, ఎవరికైతే దీనికి సంబంధించిన నాలెడ్జ్ లేదో వాళ్ళని రెచ్చగొట్టి
ఏదో ఒకటి హిందూ ముస్లిం గొడవలు చేయాలని, లేకుంటే దేశంలో ఏదో ఒకటి సృష్టించాలని వాళ్ళ ప్రయత్నం, అది ఓట్ బ్యాంక్ కోసం. అదొకటి చంద్రబాబు గారి డైరీ ఏదైతే ఉన్నదో దానికి కూడా బాయ్కట్ అని చెప్తున్నారు కదా. డైరీ అంటే అది వాళ్ళది బిజినెస్ ఉండే, హెరిటేజ్ అని. హెరిటేజ్ బాయ్కట్ అని కూడా 2019 లోనే 50% అబౌవ్ షేర్స్ వేరే కంపెనీకి ఇచ్చేసారు వాళ్ళు. వీళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వైఫ్ ఎవరైతే ఉన్నారో షీఈ్ వన్ ఆఫ్ ద బోర్డ్ మెంబర్ దాంట్లో, బట్ నాట్ 100%. దాన్ని బైకాట్ చెప్తే ఏమవుతుంది చెప్పు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పోయి అన్ని వర్క్ బోర్డ్స్ ల్యాండ్స్ మనం కబ్జా చేసుకుందాం, మనం అమ్ముకుందాం అని చెప్పలేదు కదా. ఆయన ఏమన్నారు, పోయినవి మనం తెచ్చుకోలేము, ఇప్పుడు అవి తెచ్చుకోవాలంటే రిలీజియస్ ఇష్యూస్ అవుతాయి. ఎందుకంటే నువ్వే కొనుక్కున్నావమ్మా, 10 సంవత్సరాల ముందు కొనుక్కున్నావు, నీకు 2-3 అమ్మారు, నువ్వేమంటావు సార్ నాకేం తెలుసు, వేరోడు అమ్మిండు. ఆ ఇష్యూ అనేది రిలీజియస్ ఇష్యూస్ అయిపోతాయి టచ్ చేస్తే. సో అయిపోయింది. ఉన్న ల్యాండ్స్ మొత్తం సర్వే చేసి డిజిటలైజ్ చేసి దాని డాక్యుమెంట్స్ అంతా సోషల్ మీడియాలో కావచ్చు ఒక పోర్టల్లో అప్లోడ్ చేయండి. ప్లస్ వర్క్ బోర్డ్లో ఇంటలెక్చువల్స్ ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళనే పెట్టాలి. ఇంతకుముందు ఎలా ఉంటుండే అంటే వర్క్ బోర్డ్లో నేను ఎంపీ ఉన్నా, ఎమ్మెల్యే ఉన్నా, అన్ఎడ్యుకేటెడ్ ఉన్నా, నాకు నాలెడ్జ్ లేకపోయినా నన్ను వర్క్ బోర్డ్ మెంబర్గా చేసేస్తుండే. వాళ్ళే నాన్ ముస్లిమ్స్ ఒకళ్ళిద్దరు ఉండే, ముస్లిమ్స్ చాలా మంది ఉండే. వాళ్ళు ఏం చేశారు, ఇదంతా డిజిటలైజేషన్ లేదు, అవేర్నెస్ లేదు కాబట్టి మెల్లమెల్ల ప్రాపర్టీ డాక్యుమెంట్స్ పేర్లు చేంజ్ చేయించి కబ్జా చేసుకొని అమ్ముకున్నారు. అన్న ఇప్పుడు ఇలాగే వెళ్ళిపోతే మరి ఈ బిజినెస్ అనేది మరి ఎఫెక్ట్ అవుతుంది కదా. ఇప్పుడు ఎలాగైనా సరే 50% ఉన్నది కదా, బాయ్కట్ వెళ్తుంటే బాయ్కట్ అనేది చిన్న విషయం కాదు కదా. మనకు ఉన్న ముస్లిమ్స్ ఎవరైతే టీడీపీ సపోర్టర్స్ కావచ్చు, ఇంకా వర్క్ బోర్డ్ సపోర్టర్స్, వాళ్ళ ఇంటలెక్చువల్స్. నువ్వు మీడియాలో చూసుకుంటే కొంతమంది ఎవరైతే సోకాల్డ్ ముస్లిం లీడర్ అనుకుంటారో, సోకాల్డ్ నేను ఒక కమ్యూనిటీకి హెడ్ అనుకుంటారో వాళ్ళే ఒరుతున్నారు. అంటే వాళ్ళ ఐడెంటిటీ కోల్పోతారు. వాళ్ళే కబ్జాగోర్లు, వాళ్ళే దొంగలు, వాళ్ళే లంగలు. అంటే అడిగే వాళ్ళ ఇప్పుడు పోలీస్ ఎవరిని ఇన్వెస్టిగేట్ చేస్తుంది, దొంగల్ని. నువ్వు దొంగ కాకపోతే ఏమంటావు, సార్ నేను దొంగతనం చేయలేను, నువ్వు ఏదైనా వెరిఫై చేసుకో, కాలు మీద కాలు వేసుకొని రువాబ్గా కూర్చుంటావు, నా ఫోన్ చెక్ చేసుకో, నా ఇంటి వాళ్ళకి తెలుసుకో, నా చుట్టుపక్కల తెలుసుకో అని. దొంగ ఉన్నాడు అనుకో, ఆడేమంటాడు నేనేం చేయలే నాకు భయపడిస్తున్నావు, నన్ను అది చేస్తున్నావు, నన్ను ఇది చేస్తున్నావు అంటాడు. ఎందుకంటే ఆయనకి భయం వచ్చేసింది, పుట్టింది. ఏదో ఒక రోజు వీళ్ళు ఎంక్వైరీ చేస్తే నేను దోచేస్తున్నా అని తెలిసిపోతుంది, నా ఇల్లు కూడా వక్ బోర్డ్ ల్యాండ్ పైన ఉందని తెలిసిపోతుంది. నువ్వు ఎన్నో చూడు వక్ బోర్డ్ ల్యాండ్స్ పైన వాళ్ళే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసి అమ్మేసుకున్నారు. అలా నిజంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా జరిగిందన్న. భారతదేశం మొత్తం జరిగిందమ్మా, ఆంధ్రప్రదేశ్ ఏంది, తెలంగాణలో కూడా జరిగింది. ఎన్నో వేల ఎకరాలు కొట్టేస్తున్నారు, అదే చెప్పిన కదా ఆ పేరు చెప్పి. ఇప్పుడు ఎవరు తెలుస్తుందమ్మా, అప్పుడు పాతకాలంలో మా తాత రాజు అంట, నేను మా నాన్న రాజు దగ్గర పనిచేసిండు, నిజాం దగ్గర. ఆయన ఇచ్చిండు పట్టాలు, ఆయన ఇచ్చిండు, ఎవరికి ఇచ్చిండు తెలీదు. నేనేం చేసినా మా తమ్ముళ్ళకి పంచుకున్నా, వేరేళ్ళకి పంచుకున్నా, వాళ్ళు ఏమి 20,000 అమ్ముకున్నారు. అది అమ్మొద్దు, ఎందుకంటే నాకు ఉండనికి ఇచ్చారు, లేకుంటే నేను ఒక మాస్క్ కట్టుకోనికి ఇచ్చారు, ఒక గ్రేవ్ యార్డ్ కట్టుకోనికి ఇచ్చారు, లేకుంటే నన్ను ప్రార్థనా స్థలం అంటాం తెలుసా, ప్రార్థనా స్థలం, చర్చ్ గానీ మసీద్ గానీ. అట్లాంటప్పుడు వీళ్ళకి ముస్లిమ్స్ కి కూడా ఏం చేశారంటే కొన్ని ప్లేసెస్ ఇచ్చారు, మస్జిద్ లేకపోయినా అక్కడ మీరు ప్రేయర్ చేసుకోవచ్చు. మస్జిద్ ఉండదు కన్స్ట్రక్షన్, కానీ ఒక గ్రౌండ్ ఉంటది, అక్కడ ప్రేయర్ గ్రౌండ్ అంటాం దాన్ని. భారతదేశంలో చాలా చోట్ల ఉంది. అది ఎలా అంటే ఎక్కడైతే ముస్లిం పాపులేషన్ తక్కువ ఉంటుందో ఊర్లలో 1-2 ఇల్లులు ఉంటాయి, వాళ్ళకి అక్కడ ఇచ్చాం, ఈద్గాహ్ అంటాం దాన్ని. ఈద్గాహ్ అంటే అక్కడ మనకు మాస్క్ స్ట్రక్చర్ ఉండదు, కానీ నువ్వు ముస్లిం సంబంధించిన ప్రోగ్రామ్స్ చేసుకోవచ్చు, ప్లస్ అక్కడ నువ్వు ప్రేయర్స్ చేసుకోవచ్చు. అట్లాంటి ల్యాండ్స్ ఎన్నో కబ్జా అయిపోయినాయి. ఇప్పుడు ఎన్నో ఊర్లలో ఉంటాయి, మా ఫారెస్ట్ లో ఉంటాయి, ఎవరు తెలుస్తుంది ఏందనేది మెల్లమెల్ల కబ్జాలు చేసుకొని అమ్ముకుంటున్నారు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, టీడీపీ టీం ఒకటే అన్నది, ఏవైతే ఉన్నాయో అంతా డిజిటలైజేషన్ చేసి ఈ ఏరియా సంబంధించి ఉంది, ఈ ఏరియా మాస్కి అసైన్ చేసేయాలి. అది మరి దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు కూడా కావాలనే ముస్లిం సోదరులను రెచ్చగొడుతున్నారు. వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళకి తెలియదు అసలు ఏంది దీంతో అడ్వాంటేజెస్ ఏంది, డిసడ్వాంటేజెస్ వాళ్ళకి తెలియదు. అసలు వైసీపీలో చదువుకున్న వాళ్ళు ఉన్నారా ఇప్పుడు? అంటే చదువుకోకుండానే ఇప్పుడు ఎంపీలు మినిస్టర్లు అయ్యారా వాళ్ళు? అంతే కదా. మళ్ళా చదువుకున్నాడు ఎవడైనా గుట్కా తింటాడా బా? ఎడ్యుకేటెడ్ పర్సన్ మందు తాగుతాడా? ఆడవాళ్ళ గురించి లంగలంగా మాటలు మాట్లాడతాడా? చీప్ మాటలు మాట్లాడతాడా? మనమే చూసుకోవచ్చు మన ఫ్యామిలీలా, మన తమ్ముడు అన్నను చదువుకున్నోడు ఉంటే ఎట్లా, చదువు లేనోడు ఉంటే ఎట్లా ఉంటాడు అనేది ఆయన కమ్యూనికేషన్తో అర్థమైపోతుంది. ఈ చదువు లేని వాళ్ళు, సబ్జెక్ట్ మ్యాటర్ లేని వాళ్ళు ఏదో ఒకటి వచ్చి వాగుతారు. వాళ్ళకి వక్ స్పెల్లింగ్ రాయమంటే రాయలేరాలు, ఈద్గాహ్ అంటే రాయలేరాలు, వాళ్ళకి బేసిక్స్ తెలియదు అసలు. అసలు ఆ ల్యాండ్స్ ఎవరివి, ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏంది వాళ్ళకి తెలియదు. ఏదో రావాలని మీడియాలో అరే టీడీపీకి ఫేవరబుల్ అవుతుందంటే దానికి ఆపోజిట్ చెప్పాలి.
ఇప్పుడు రేపు టీడీపీ లడ్డు తయారు చేసింది అనుకో, లేలే లడ్డు కాదు అది బొగ్గు బొగ్గు అంటారు వీళ్ళు. ఓకే, లడ్డూని కూడా బొగ్గు బొగ్గు అంటారు. అంటారు, ఎందుకంటే టీడీపీ చేసింది కదా, అది సంబంధించింది. ఓకే, ఒక మాటలో మీరు ముస్లిం సోదరులకి ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళకి ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఇదైతే వక్ బిల్ వస్తుందో దాంట్లో వాళ్ళకి నష్టం ఏం లేదు. ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన వాళ్ళే, వాళ్ళ కులం వాళ్ళే, లేకుంటే వాళ్ళ కుల పెద్దలు అనుకునే వాళ్ళే దోచేసినారు వాళ్ళ ప్రాపర్టీస్, ఓకే, దోచి అమ్మేసుకున్నారు. ఇప్పుడు డిజిటలైజేషన్ మనం టీడీపీ కోరుతుంది వాళ్ళ మంచికి ఇది. ఎందుకంటే డిజిటలైజేషన్ అయిపోతే ఉన్నదైతే కాపాడుకోవచ్చు, పోయిందేదో తర్వాత కోర్టుల కేసులు వేసి కొట్లాడదాం. ప్రజెంట్ ఉన్నది డిజిటలైజేషన్ చేసుకున్నాము, ఈ బిల్ని మనం తెచ్చుకొని సపోర్ట్ చేసినాం అనుకోండి, మన చుట్టుపక్కల ఉన్న ల్యాండ్స్ మనకు తెలిసిపోతుంది, ఆన్లైన్లో గూగుల్లో ఉంటుంది. రేపు ఎవడైనా కబ్జా చేయాలన్నా భయపడతాడు, రేపు దాన్ని ఎవడైనా అమ్మాలంటే భయపడతాడు. ఆ ప్రాపర్టీస్ నుంచి వచ్చిన రెవెన్యూ మీకే అవసరం పడుతుంది, పిల్లల ఎడ్యుకేషన్కి కావచ్చు, స్కాలర్షిప్స్కి కావచ్చు. ఇప్పుడు ఎంతోమంది మన ముస్లిం సోదరులు ఉమ్రాకి వెళ్తారు, హజ్కి వెళ్తారు, మన భారతదేశం గవర్నమెంట్ వాళ్ళకి డబ్బులు ఇస్తుంది, సబ్సిడీ ఇస్తుంది, ఈ డబ్బులతోనే ఇస్తాం కదా. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.